టీచ్ వన్, టీచ్ వన్ టు వాక్ బై ద స్పిరిట్. ఇది మన కాలేజ్ యొక్క మోటే. ప్రతి సంఘం కూడా ఒక క్లాస్ రూమ్గా ఉండాలి. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, అనేక ప్రాంతాలు నాకున్న బ్రాంచెస్లో తెలియజేశాను. మీ దగ్గర మీ పాస్టర్లకు మీ బైబిల్ కాలేజ్ నేర్పుతున్నాం. మీకు అందరి దగ్గర ఒక బైబిల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. చదువు వచ్చిన వారందరూ కూడా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తప్పకుండా మీకు మెటీరియల్ కూడా సప్లై అవుతుంది. ప్రతి సంఘం ఒక కాలేజ్ రూమ్గా కావాలి. ఎంత దినాల్లో సత్యవాకును తెలుసుకొని సత్యమందు ప్రతిష్ఠింపబడి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా యోహాను సువార్త 17:17లో ఈ వాక్యము సత్యము, సత్యమందు వీరిని ప్రతిష్ఠించము. ఆ సత్యమందు ప్రతిష్ఠించబడాలి. ప్రతి బ్రాంచ్ కూడా మా ప్రత్యేకమైన బిలీవర్స్ అసెంబ్లీ బ్రాంచ్. సో తెలియజేసిన వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిజంగానే మరొక్కసారి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినారీ మేనేజ్మెంట్ వారైన ఫౌండర్ డైరెక్టర్ మరి జయశేఖర్ గారికి, అలాగే డీన్ అయిన మన బిల్లీ జస్టిన్ గారికి చాలా చాలా నిజంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా బిల్లీ జస్టిన్ గారి విషయం చెప్తాను. కైజన్ అనే పదం జపాన్లో ఉన్నది. ఆ పదము అంటే కంటిన్యూస్ డెవలప్మెంట్. ఊరికే ఉండరండి తను. వారి పిల్లల స్కూల్ డ్రాప్ చేసేటప్పుడు కూడా తన మొబైల్లో తను ఆన్లైన్లో పెట్టుకుని ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు. నో వే టు వేట్ ద 1 సెకండ్. మేము నేర్చుకుని నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. నా భార్యకు చెప్తాను ఎంతగా తను ఒక్కొక్క సెకండ్ కూడా పరిగెత్తుతూ ఉంటారు. దేవుని యొక్క సేవ కొరకు అనేకమైన విషయాలు తెలియజేయడం మా కాలేజీ చూస్తున్నాం. లాట్ ఆఫ్ చేంజెస్ ఒక 1.5 year నుంచి. రియలీ గాడ్ బ్లెస్ డియర్ బ్రదర్ బిల్లీ జస్టిన్ గారిని, వారి తండ్రి గారిని, కుటుంబాన్ని పరిచయించిన దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి అనేకమైన స్టూడెంట్స్ జాయిన్ అయ్యే కృప చెప్ప. నా వంతు నేను అనేకమైన స్టూడెంట్స్ జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనమందరం కూడా అలాగే ముందుకు వెళ్తూ గుడ్ న్యూస్లో more than 300 జాయిన్ అయ్యేటట్టుకు కంకణం కట్టుకుందాం. ప్రభుకు మహిమకరంగా ముందుకు కొనసాగుతాం. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్.